ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ఈరోజు 34వ వార్డులో కుంటవీధిలో ప్రచారం చేయుచున్నాము. ఇంకొకటి ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన విషయం ఏమంటే, ఈరోజు స్టేట్లో కాంగ్రెస్ పార్టీ ఉంది, ఆ తర్వాత తాలూకాలో మా ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఉన్నాడు. రేపు రాబో కాలంలో మున్సిపల్ చైర్మన్ కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్తున్నాను. అందుకొరకే మీరు ఓటు వేసే ముందు ఒక నిమిషం ఆలోచన చేసి ఎవరికి వేసినా వృధా అవుతుంది. ఎక్కడ గవర్నమెంట్ ఉందో, ఎవరు ఎమ్మెల్యే ఉన్నారో వాళ్ళకే వేస్తేనే మనకి గవర్నమెంట్ నుండి వచ్చే ఫలాలు మనకి దక్కుతాయి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చేస్తున్న సంక్షేమ పథకాలు, ఉచిత బస్సు కానీ, ఉచిత కరెంటు కానీ, ఎన్నో సంక్షేమ పథకాలు, రేషన్ కార్డులు. గత 10 ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు లేదు. ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 2 ఏళ్లలో కొన్ని లక్షలు రేషన్ కార్డులు మంజూరైనాయి. ప్రతి ఒక్కటి ఈరోజు అభివృద్ధి జరగాలంటే, మన వార్డుల అభివృద్ధి జరగాలంటే, మన వార్డుని అభివృద్ధి చేసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే మన వార్డు అభివృద్ధి జరుగుతుంది. మిగతా పార్టీలకు వేస్తే మన వార్డు అభివృద్ధి జరగదు. మీ ఓటు వేస్ట్ చేయకండి. దయచేసి బాగా ఆలోచన చేసి మీ ఓటుని దుర్వినియోగం చేయకుండా మీ ఓటుని సద్వినియోగం చేసుకోండి అని వార్డు ప్రజలకి, మా అక్కలకు, మా అమ్మలకు అందరికీ కోరుచున్నాను. నేను గతంలో మా భార్య కౌన్సిలర్ చేసింది. గతంలో ఈ కుంటవీధి అనేక భయంకరంగా ఉన్నది. కుంటవీధిలోకి నడవడానికి కానీ, డ్రైనేజ్ కానీ, ఓటర్ కార్డు కూడా లేని పరిస్థితిలో మేము గెలిచినప్పుడు ఓటర్ కార్డు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు కూడా మేమే చేపించినాం. వాటర్ ట్యాంకులు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, అనేక సంక్షేమ పథకాలు చేసిన ఘనత మాదే అని మేము చెప్తున్నాం. మళ్ళా మా తర్వాత గెలిచిన వాళ్ళు ఎలాంటి అభివృద్ధి చేయలేదు. ఇప్పుడు ఎలక్షన్ వచ్చిందని పైపులు వేస్తున్నారు, మోటార్లు ఫిట్ చేస్తున్నారు. 5 ఏళ్ల నుండి చేయని పని ఇప్పుడు ఉరుకులాడుతున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు ఓటమి భయం పుట్టుకునింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే భయం పుట్టుకునింది. ఆ భయంలోనే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియడం లేదు. దయచేసి అందరికీ, మా అక్కలకు, అమ్మలకు, అన్నలకు అందరికీ దయచేసి నేను చెప్పడం ఏమైందంటే, మన పార్టీ అధికారంలో ఉంది. అధికారం పార్టీలో ఉన్న పార్టీనే మీరు ఎన్నుకోవాలి. మీరు అధికారం లేని పార్టీని ఎన్నుకుంటే అది మీకే నష్టం. 5 ఏళ్ళు మీరే బాధపడాల్సి వస్తుంది. దయచేసి ఆలోచన చేయండి. అక్కలారా, అమ్మలారా, అన్నలారా, మీరు దయచేసి ఆలోచన చేసి మీ ఓటుని వృధా చేయకుండా వినియోగించుకోవాలని నేను కోరుచున్నాను. ये